హాయ్ హలో నమస్తే అందరికీ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ బేసన్ కర్రీ. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో ఇవాళ చూపిస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయిపోయాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇంకా వెల్లుల్లి ముద్ద వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఫ్రై అయిపోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని అందులో వేసి కలుపుకొని మూత పెట్టుకోండి. క్యాప్సికమ్ బాగా ఉడికినాక దాంట్లోనే కొంచెం పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం ఇంకా కాస్త శనగపిండి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో చేస్తే కర్రీ టేస్టీగా ఉంటుంది. శనగపిండిలోని పచ్చిదనం అంతా పోయి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ బేసన్ కర్రీ రెడీ. క్యాప్సికమ్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంతకీ మన ఛానల్ని ఫాలో అవుతున్నారా? అవని వాళ్ళు వెంటనే ఫాలో చేసేయండి.